హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 8th పే కమిషన్ గురించి చాలా మంది చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నారు కదా. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, ఆస్పిరెంట్స్ కావచ్చు, లేకపోతే మనకి పెన్షనర్స్ కావచ్చు, చాలా ఏళ్ళ నుంచి లాస్ట్ పే కమిషన్ వచ్చి ఆల్మోస్ట్ 10 years దాటేసి అయితే ఉంది. కాబట్టి సో ఇప్పుడు ఈ పే కమిషన్ అన్నది చాలా ఇంపార్టెంట్. చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు. చాలా మన శాలరీ ఎంత పెరుగుతుంది ఏంటి అండ్ ఇప్పుడు ఏం జరుగుతుంది, ఈ సిస్టమ్ రివాల్వ్డ్ గా ఏం జరుగుతుంది అన్న దాని గురించి ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం. లేట్ చేయకుండా సో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. నా పేరు చేస్తాను, మీరు చూస్తున్నారు ఎగ్జామ్ ట్రిక్స్ ఛానల్. ఫస్ట్ థింగ్ ఫస్ట్, గవర్నమెంట్ జాబ్ అంటేనే మనకి గుర్తొచ్చేది ఏంటి? కంపల్సరీగా జాబ్ సెక్యూరిటీ. ఓకే, జాబ్ సెక్యూరిటీలో ఇంక్లూడెడ్ ఏంటి మనకంటే శాలరీ. ప్రతి మంత్ మనకి శాలరీ వస్తుంది, కన్ఫర్మ్ గా ఇంత శాలరీ వస్తుంది అండ్ గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ అన్నది ప్రాపర్ గా జరుగుతుంది అని అయితే గవర్నమెంట్ జాబ్ కు ఉండే నేమ్ అండ్ ఫేమ్ అయితే అలాంటిది ఉందన్నమాట. సో ఎక్స్పెక్టేషన్స్ అలా ఉంటాయి. గవర్నమెంట్ జాబ్ అంటేనే మనకి కొంచెం శాలరీ అన్నది ప్రాపర్ గా పెంచుతారు అండ్ ప్రాపర్ టైంకి వస్తుంది. ఇంక్లూడింగ్ కోవిడ్ టైంలో చూసుకున్నా కూడా మనకి ప్రైవేట్ ఎంప్లాయీస్ తో పోలిస్తే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి ప్రాపర్ గా శాలరీ కానీ అంటే డిఏ అనౌన్స్ చేయనప్పటికీ శాలరీలో అయితే పెద్దగా ఇంపాక్ట్ లేకుండా బానే ఉంది. సో అలాంటిది ఇప్పుడు మనకి 8th పే కమిషన్ అయితే చాలా రోజులుగా చాలా మంది డిమాండ్ చేస్తున్నారు, ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తున్నారు, పెన్షనర్స్ తో పాటు ఇంక్లూడెడ్. అంటే అసలు దాని గురించి మాట్లాడుకోవాలి అనుకుంటే యాక్చువల్ గా మనకి 8th పే కమిషన్ ఎప్పుడు రాబోతుంది అన్న దాని గురించి ఫస్ట్ మనం మాట్లాడుకోవాలి. దాని గురించి ఒక అప్డేట్ ఉంది. సో 8th పే కమిషన్ గురించి మనం రీసెంట్ న్యూస్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, 8th పే కమిషన్ అప్డేట్ అని కింద ఇక్కడ చూస్తే, ఫైనాన్స్ మినిస్ట్రీ హ్యాడ్ సెడ్ ఆన్ 3rd December 2024 దేర్ ఆర్ నో ప్లాన్స్ టు కాన్స్టిట్యూట్ ద 8th పే కమిషన్ ఇన్ నియర్ ఫ్యూచర్. ఓకే, షాకింగ్ అనమాట, షాకింగ్. సో ఫైనాన్స్ మినిస్ట్రీ దగ్గర నుంచి వచ్చిన మనకు అప్డేట్ ఏంటంటే నో ప్లాన్స్ టు కాన్స్టిట్యూట్ అంటే 8th పే కమిషన్ ని తీసుకొచ్చే ఉద్దేశం ప్రజెంట్ లో ఆ ప్లాన్స్ అయితే లేవు. నియర్ ఫ్యూచర్, ఓకే, నియర్ ఫ్యూచర్ అంటే దగ్గరలో మనకి వాటి గురించి ఆలోచించట్లేదు అని అయితే ఫైనాన్స్ మినిస్ట్రీ నుంచి వచ్చిందంట. సో ఓవర్ 1 crore గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్, ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు 8th పే కమిషన్ గురించి. బికాస్ ఇట్ హెల్ప్ రివైజ్ దట్ బేసిక్ పే కానీ, అలవెన్సెస్ కానీ, పెన్షన్ కానీ, ఇవన్నీ బెనిఫిట్స్, హెచ్ఆర్ఏ, టీఏ ఇవన్నీ ఇంప్రూవ్ అవుతాయి అనమాట మనకి 8th పే కమిషన్ వస్తే. ఎంతవరకు ఇది నమ్మచ్చు, ఇది అఫీషియల్ ఏనా అంటే కిందకి కనుక స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ చూడండి, పంకజ్ చౌదరి, మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇన్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. ఆయన ఏదైతే మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కి సంబంధించిన వ్యక్తి పంకజ్ చౌదరి మనకి రాజ్యసభ క్వశ్చన్ గాను రెస్పాండ్ అయ్యారు. నో ప్రపోజల్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ 8th పే కమిషన్ ఈజ్ ప్రజెంట్లీ బీయింగ్ కన్సిడర్. ప్రజెంట్ మేము 8th పే కమిషన్ కి సంబంధించి ప్రపోజల్ కన్సిడరేషన్ లో లేదు అని అయితే చెప్తున్నారు అనమాట. ఓకే, సో ఇదొక షాకింగ్ అప్డేట్ లాంటిది చాలా మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఆస్పిరెంట్స్ కానీ. ఓకే, దాని గురించి మాట్లాడుకునే ముందు పే కమిషన్ అంటే తెలియని వాళ్ళకి అసలు ఏంటి అన్నది చిన్న బ్రీఫ్ అయితే ఇస్తాను. ఓకే, మనకి పే కమిషన్స్ సెంట్రల్ కి వేరే ఉంటది, స్టేట్ కి వేరే ఉంటది అనమాట. ఓకేనా, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి వేరే, స్టేట్ గవర్నమెంట్ వేరే ఉంటది అనమాట ఎంప్లాయీస్ కి. సో ఇక్కడ బేసిక్ గా ఈ పే కమిషన్ ఏం చేస్తుంది అంటే కొన్ని రికమెండేషన్స్ అయితే ఇస్తుంది అనమాట. ఓకేనా, ఈ పే కమిషన్ కాన్స్టిట్యూట్ చేసినప్పుడు కొన్ని రికమెండేషన్స్ ఏదైతే ఇక్కడ ఎంప్లాయీస్ వెల్ఫేర్ కి ఇంపార్టెంటో అండ్ ఇన్ఫ్లేషన్ ఎంత పెరుగుతూ ఉంటది కదా, సో దానికి తగ్గట్టు శాలరీ ఆబ్వియస్ గా ఇప్పుడు మీరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ నే చూసుకుంటే ఇరాన్ మీకు ప్రతి ఇయర్ కి హైక్ ఎక్స్పెక్ట్ చేస్తారు. అలాంటిది మనకి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఆబ్వియస్ గా ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, ఎవరైనా వాళ్ళ శాలరీ ఇంక్రీజ్ అవ్వాలని అనుకుంటారు. సో ఇక్కడ మనకి పే కమిషన్ అందుకే వేస్తారనమాట. బేసిక్ గా రికమెండేషన్స్ రకరకాల వాటి మీద, పెన్షన్ మీద కానీ, వెల్ఫేర్ మీద కానీ రకరకాల రికమెండేషన్స్ ఇస్తారు. బేసిక్ గా మెయిన్లీ అందులో ఏంటంటే శాలరీ కాంపోనెంట్ అంటే బేసిక్ ని పెంచడం, అంటే మన శాలరీలో ఇంపార్టెంట్ కాన్స్టిట్యూట్ అయిన బేసిక్ ని ఎంతవరకు ఇంక్రీజ్ చేయాలి అని అయితే మనకి పే కమిషన్స్ చెప్తుంటాయి. ఇవి మనకి ఇండిపెండెన్స్ తర్వాత నుంచి చూసుకుంటే ఇప్పటికీ 7 పే కమిషన్స్ అయ్యాయి. ప్రతి 10 years కి యావరేజ్ గా మనకి ఒక పే కమిషన్ అయితే వేస్తారు. ఓకేనా, సో మామూలుగా మనకి సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ పెరిగినట్టు ప్రతి ఇయర్ కి హైక్ అయితే ఇవ్వరు అనమాట. ఓకేనా, 10 years కి ఒకసారి 12 అవ్వచ్చు, ఒక్కోసారి లేట్ అవ్వచ్చు, ఒక్కోసారి కొంచెం ముందు కూడా రావచ్చు. ముందు వచ్చేవి తక్కువే, జనరల్ గా లేట్ అవుతుంది. ఓకే, ఇంకా డీటెయిల్ గా మీకు పే కమిషన్ గురించి తెలుసుకోవాలనుకుంటే నేను ఆల్రెడీ వీడియో చేశాను.
ఓకే, 8th పే కమిషన్ వస్తే ఎంత శాలరీ ఇంక్రీజ్ అవుతుంది అండ్ పే కమిషన్స్, ఫిట్మెంట్ ఫ్యాక్టర్, ఇటువంటి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో చేశాను. పైన ఐ బటన్ లోను అండ్ ఎండ్ స్క్రీన్ లో కూడా ఇస్తాను. అది చూస్తే మీకు ఇంకా డీటెయిల్ ఐడియా అయితే వస్తుంది పే కమిషన్ మీద. అండ్ 8th పే కమిషన్ వస్తే శాలరీ ఎంత వస్తుంది అన్నది. ఓకే, అది పక్కన పెట్టేస్తే ఇప్పుడు మనకి 8th పే కమిషన్ వస్తే మామూలుగా మనకి శాలరీ అన్నది ఇంప్రూవ్ అవుతుంది అని అయితే అర్థమైంది కదా. బేసిక్ గా పే కమిషన్ అన్నది అర్థమైపోయింది. ఇప్పుడు లాస్ట్ పే కమిషన్ గురించి మాట్లాడుకుందాం. లాస్ట్ మనకి 7th పే కమిషన్ అయితే మనకి 2014 లో కాన్స్టిట్యూట్ చేశారు. సో ఆల్మోస్ట్ 10 years అయితే అవుతుంది అనమాట. సో మోస్ట్ ప్రాబబ్లీ నెక్స్ట్ ఇయర్ కి మీకు నెక్స్ట్ ఇయర్ కానీ అలా ఆ తర్వాత అయినా అట్లీస్ట్ మీకు 1-2 years లో పక్కాగా పే కమిషన్ అయితే రావాలి. నార్మల్ గా ఎప్పుడు జరుగుతుంది దాని ప్రకారం కన్వెన్షనల్ గా అయితే. ఓకే, 2014 లో లాస్ట్ అయితే పే కమిషన్ వేశారు. ఆ 7th దానిలో మనకి ఇంప్రూవ్ ఎంత చేశారు బేసిక్ అంటే 6th లో వచ్చేటప్పటికి మీకు బేసిక్ పే 7,000 ఉంటే దాన్ని 18,000 కి ఇంక్రీజ్ చేశారనమాట. ఓకే, సో మీకేమనిపిస్తుంది చూడటానికి 7,000 18,000 వరకు పెంచారంటే చాలా మంచి, ఇంచుమించు 2-3 times కి పెరిగింది శాలరీ అనుకోవచ్చు. బట్ అలా కాదనమాట. 7,000 ఓన్లీ బేసిక్ కే. అప్పుడు డిఏ అన్నది చాలా ఎక్కువ ఉండేది. డిఏ ఒక 8-9,000 దాకా ఉండేది అనమాట. ఓకేనా, సో అరౌండ్ నార్మల్ గా కూడా ఒక 16 అలా ఉండేది, దాన్ని 18 చేశారు. ఓకే, సో అదనమాట. ఎందుకంటే డిఏ 0 అయిపోద్ది పే కమిషన్ వచ్చిన తర్వాత. సో అలాంటప్పుడు ఆ టైప్ లో ఇంక్రీజ్ చేశారు. ఎక్కువ తక్కువ అన్నది ఇక్కడ సెకండరీ, కానీ ఎంతో కొంత ఇంక్రీజ్ అయితే అయింది కదా. ఇప్పుడు అటువంటిది కూడా ప్రజెంట్ ప్లాన్స్ లో లేవని అయితే చెప్తున్నారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది అసలు ఎందుకు మనకి ఇంక్రీజ్ చేస్తే గవర్నమెంట్ జాబ్స్ కి వాళ్ళకేంటి ప్రాబ్లం అంటే, గవర్నమెంట్ కి ఏంటి మెయిన్ గా అసలు ఇబ్బంది అంటే ఇక్కడ వాళ్ళకి బేసిక్ గా మనకి జీడిపి, బేసిక్ గా ఏదైనా జీడిపి మనకి ఎంత అయితే వస్తుందో అంత బడ్జెట్ అయితే చేస్తారు కదా. బడ్జెట్ లో ఒక చంక్ మనకి దీనికి వెళ్ళిపోతుంది అనమాట, శాలరీస్ కి. ఇప్పుడు ఎప్పుడైతే శాలరీస్ బేసిక్స్ పెంచుతారో ఆర్ ఇంక్రీజ్ అవుతాయో ఆబ్వియస్ గా ఇప్పుడు ఆల్రెడీ మీకు 1 lakh crores వరకు స్పెండ్ చేస్తున్నారు అనుకోండి, ఇంక్రీజ్ చేస్తే మీకు 1.5 కానీ అట్లా కొంచెం ఇంక్రీజ్ అయితే అవుతుంది కదా. సో అలా అది వెళ్ళిపోతుంది అన్నది ఇక్కడ మెయిన్ గా గవర్నమెంట్ ప్రాబ్లం అనమాట. ఇబ్బంది అయితే అది వాళ్ళ దగ్గర నుంచి. ఓకే, ఫిజికల్ డెఫిసిట్ అన్నది పెరుగుతుంది. సో వాళ్ళు ఎప్పుడు ఫిజికల్ డెఫిసిట్ అన్నది తక్కువలో ఉండాలని చూస్తుంటారు. సో ఆబ్వియస్ గా ఇక్కడ మనకి శాలరీస్ పెంచితే డెఫినెట్ గా ఇంపాక్ట్ అనేది ఫిజికల్ డెఫిసిట్ మీద ఉంటుంది. ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంటి, బేసిక్ గా ఇన్ఫ్లోస్ అవుట్ ఫ్లోస్ కి మధ్యలో ఉండే డిఫరెన్స్. అంటే ఏంటంటే మనకి ఇండియాకి వస్తున్న ఇన్కమ్ ఇన్ఫ్లో అనుకుంటే మనం బయటికి స్పెండ్ చేస్తుంది అవుట్ ఫ్లో అనమాట. ఓకే, ఈ ఇన్ఫ్లో అండ్ అవుట్ ఫ్లో మధ్యలో ఉండే డిఫరెన్స్ అన్నది ఎప్పుడు అంటే మనకి ఎక్కువ బయటికి వెళ్ళిపోయి ఇన్ఫ్లో తక్కువ ఉంది అనుకోండి, అదే ఫిజికల్ డెఫిసిట్ అనమాట. సో దాన్ని తగ్గించాలని ఎప్పుడు గవర్నమెంట్ ట్రై చేస్తూ ఉంటది. సో దానికి ఇది కూడా ఒక రీజన్ లాగా చెప్తారనమాట. ఇది పక్కన పెట్టేద్దాం. బేసిక్ గా ఒక చిన్న ఐడియా అయితే వచ్చింది మీకు. ఓకే, 8th పే కమిషన్ గురించి చెప్పాను. అండ్ 8th పే కమిషన్ సంబంధించి రావట్లేదు ఎందుకు అంటే ప్రజెంట్ మనకు కన్సిడరేషన్ లేదన్నారు, దాని గురించి మాట్లాడుకున్నాం. అండ్ ఒక చిన్న రీజన్ వాళ్ళు అసలే తీసుకురావడానికి మెయిన్ గా ఉండే ఇబ్బంది ఏంటి మాట్లాడుకున్నాం. అండ్ ఒకవేళ 8th పే కమిషన్ రావకపోతే ఓకే అలాగే ఊరుకుంటారా జనాలు కూడా, అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఖచ్చితంగా ఫీల్ అవుతారు కదా. అలాగని 8th పే కమిషన్ ఆపేసి అసలు శాలరీ హైక్ లేకుండానే గవర్నమెంట్ ని ఎన్నేళ్ళైనా నడిపేద్దామంటే కూడా అవ్వదు కదా. సో దేర్ హ్యాస్ టు బి సమ్ అదర్ ఆల్టర్నేటివ్. సో ఇంకొక ఆల్టర్నేటివ్ ఉండాలి కదా. దాని గురించి మనం మాట్లాడుకోవాలి అంటే ఒకసారి చూడండి ఆర్టికల్. 8th పే కమిషన్ ఆన్ హోల్డ్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ మే సీ పర్ఫార్మెన్స్ బేస్డ్ శాలరీ హైక్స్. ఓకే, సో అంటే 8th పే కమిషన్ ని తీసేసి అంటే అది కాకుండా నెక్స్ట్ పర్ఫార్మెన్స్ బేస్డ్ శాలరీ హైక్స్ అన్నది వచ్చే విధంగా అయితే ఆలోచిస్తుంది గవర్నమెంట్. అది కూడా ఒక ఆప్షన్ ఆర్ ఆల్టర్నేటివ్ ఉంది అన్నట్టయితే ఇక్కడ మనకి క్లియర్ గా చెప్తున్నారు. ఓకేనా, దీని గురించి మాట్లాడుకుందాం మనం. సో 8th పే కమిషన్ కాకపోతే మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి యాక్చువల్ గా గవర్నమెంట్ కి. బేసిక్ గా పర్ఫార్మెన్స్ బేస్డ్. ఓకేనా, ఇది ఒకటి. అంటే స్పెక్యులేషన్ లో ఉన్నవి చెప్తున్నాను. స్పెక్యులేషన్ అంటే ప్రజెంట్ ఏది అయితే మనకి న్యూస్ లో ఉందో ఇది జరగచ్చు అని వాటి గురించి చెప్తున్నాను. పర్ఫార్మెన్స్ బేస్డ్ అయితే ఉండొచ్చు, లేకపోతే ఇన్ఫ్లేషన్ బేస్డ్ కూడా మనకి శాలరీ హైక్ అన్నది ఉండొచ్చు అనమాట. ఓకేనా, పర్ఫార్మెన్స్ బేస్డ్ అంటే ఇప్పుడు మనకి గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీద ఉండే బ్యాడ్ నేమ్ ఏంటి మీకు బేసిక్ గా అంటే శాలరీ ఇప్పుడు వాళ్ళు వర్క్ చేసినా చేయకపోయినా సేమ్ శాలరీ వస్తుంది. సో వాళ్ళు దాని గురించి పెద్దగా పట్టించుకోరు, ఇన్ఎఫిషియెంట్ గా వర్క్ చేస్తారు. బికాస్ శాలరీలో పెద్దగా చేయకపోయినా కూడా ఏం ప్రాబ్లం ఉండదు అన్నట్టు ఆలోచిస్తారు.
అన్నది ఒక బ్యాడ్ నేమ్ ఉంటది. కాబట్టి పర్ఫార్మెన్స్ బేస్డ్ అంటే ఇక్కడ మనకి ఏమవుతుంది, ఆబ్వియస్ గా వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అన్న దాన్ని బట్టి హైక్ అన్నది ఉంటది అని అయితే చెప్తున్నారు అనమాట ఇందులో. అయితే ఇది మనకి బయట ఉండే టాక్. అయితే ఇంతకు ముందు ఎలా ఉండేదో నాకు తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం మాట్లాడుకుంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ పర్ఫార్మెన్స్ బేస్డ్ లోనే ఆల్రెడీ వర్క్ చేస్తున్నట్టే ఉంది. సో ముఖ్యంగా రైల్వే ఎంప్లాయీస్ గురించి మాట్లాడుకోవాలి అంటే, ఎందుకంటే నేను రైల్వేలో ఉన్నాను కాబట్టి అదంతా మిత్తే అనమాట. అంటే ఇన్ఎఫిషియెంట్ గా వర్క్ చేయడం, శాలరీ ఎలాగైనా వచ్చేస్తుంది, అట్లా ఉండదు అక్కడ. ప్రాక్టికల్ గా చూసుకుంటే ప్రైవేట్ జాబ్స్ ఎలా ఉన్నాయో అంతకంటే దారుణంగా కూడా ఉన్నాయి. ఓకేనా, కావాలంటే మీరు తెలుసుకోవచ్చు, వన్స్ మీరు వచ్చిన తర్వాత మీకే అర్థం అవుతుంది. అది ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే. ఓకేనా, ఇదివరకు ఎలా ఉండేదన్నది నాకు తెలీదు, బట్ యాజ్ ఆఫ్ నో అయితే మాత్రం మనకి ఏమి అంత ఈజీగా ఏం చేసినా శాలరీ వచ్చేస్తుంది అన్నట్టు అయితే సిచ్యువేషన్ లేదు. ఓకే, ఫస్ట్ థింగ్ అదైతే క్లియర్ చేసేసాను. బట్ పర్ఫార్మెన్స్ బేస్డ్ అంటే మీ పర్ఫార్మెన్స్ ని బేస్ చేసుకుని శాలరీ హైక్ అన్నది ఉంటది అనమాట. ఓకే, తక్కువ పర్ఫామ్ చేసిన వాళ్ళకి హైక్ ఉండకపోవచ్చు, ఎక్కువ పర్ఫామ్ చేసిన వాళ్ళకి అంటే బాగా పర్ఫామ్ చేసిన వాళ్ళకి హైక్ ఉంటుంది. ఓకే, బానే ఉంది. కాకపోతే దీనిలో అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ మాట్లాడుకోవాలి. ఇందులో మనకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు ఈ పర్ఫార్మెన్స్ బేస్డ్ ఎలా అనలైజ్ చేస్తారు? ఏపీఏఆర్స్ అని ఉంటాయి మనకి. బేసిక్ గా ఏదైతే మీరు వర్క్ చేస్తారో మీ పైన సూపర్వైజర్ ఉంటారు కదా, ఆయన మీ మీద ఇయర్లీ రిపోర్ట్ అయితే ఇస్తారనమాట, కాంటాక్ట్ కానీ అవన్నీ కలిపి. ఆ రిపోర్ట్ బేస్డ్ గా ఇది మనకి ఉంటది అనమాట శాలరీ హైక్ అన్నది. సో ఇంతకు ముందు ఎలా ఉండేది, మీ శాలరీ అన్నది మామూలుగా దేని మీద ఎఫెక్ట్ అవ్వదు. సో అప్పుడు మీ పైన సూపర్వైజర్ కానీ ఎవరైనా కానీ ఉంటే కూడా మీరు ప్రాపర్ గా ఏది వర్క్ చేయాలో అదే చేయొచ్చు. ఇక్కడ ఏమవుతుందంటే హెరాస్మెంట్ కి చిన్న ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, అంటే వాళ్ళు ఏది చెప్తారో అదే చేయాలి, లేదా వాళ్ళ పనులకి వాడుకోవడానికి కానీ బేసిక్ గా డిపెండ్ అయినట్టు అయిపోతుంది అనమాట. మీ శాలరీ అతని మీద డిపెండ్ అవుతుంది కాబట్టి అది మిస్యూజ్ చేసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మనకి పర్ఫార్మెన్స్ బేస్డ్ లో. బేసిక్ గా అంటే వాళ్ళకి మీ మీద గ్రడ్జ్ ఉంటే కూడా ఇవ్వరు, రిపోర్ట్ కరెక్ట్ గా ఇవ్వరు, లేకపోతే ఇలాంటివి చాలా అయితే ఉంటాయి. పాలిటిక్స్ కానీ ఇటువంటివి గవర్నమెంట్ జాబ్స్ లో. సో అటువంటివి అంటే తర్వాత ఒకవేళ పైన ఉన్న అతను కరప్షన్ చేస్తే ఆబ్వియస్ గా కింద ఉన్న అతన్ని కూడా కరప్ట్ చేస్తేనే కదా అతను రిపోర్ట్ కరెక్ట్ గా ఇస్తాడు. సో ఇతన్ని కూడా కరప్షన్ లోకి తీసుకొచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇటువంటివి ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. ఆన్ ద అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ మనం ఏం చూడొచ్చు, దీనివల్ల పర్ఫార్మెన్స్ బాగా చేస్తేనే మన శాలరీ పెరుగుతుంది అంటే కొంచెం మోటివేషన్ గా ఎక్కువ వర్క్ చేస్తారు అనుకోవచ్చు, మెరిట్ బేస్డ్ వర్కింగ్ అనుకోవచ్చు. సో అలా కూడా చూడొచ్చు. బట్ కానీ ఈ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. సో దాన్ని ఎలా ట్యాకిల్ చేస్తారు అన్నది ఇంపార్టెంట్ ఈ సిస్టమ్ లోకి వచ్చేటప్పటికి పర్టికులర్ గా. దానివల్ల చాలా మార్పులు అయితే వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఇది ఎలాగా మెజర్ చేస్తారు అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. మెజర్మెంట్ ఎలాగా, మీరు ఎంత బాగా పర్ఫామ్ చేశారు అన్నది ఎలా మెజర్ చేస్తారు? ఆ మెజర్మెంట్ జస్ట్ అతను ఇచ్చే రిపోర్ట్ మాత్రమేనా, అది ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఇక్కడ ఫేవరెటిజం ఇటువంటివి జరిగే ఛాన్స్ కూడా ఉంది పర్ఫార్మెన్స్ బేస్డ్ మోడల్లో అయితే. ఓకే, సో ఇదొకటి. నెక్స్ట్ ఇన్ఫ్లేషన్ బేస్డ్ మోడల్ అంటే 10 years పే కమిషన్ కోసం వెయిట్ చేయకుండా ఎప్పటికప్పుడు ఇన్ఫ్లేషన్ బేస్డ్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ శాలరీని ఇంక్రీజ్ చేసుకోవటం అనమాట. ఓకేనా, ఇది కూడా ఉంది, బట్ దీని గురించి తక్కువ మాట్లాడుతున్నారు. సో మోస్ట్లీ దీని గురించి ఎక్కువ చర్చ బయట అయితే న్యూస్ లో అయితే ఉందన్నమాట. సో యాజ్ ఆఫ్ నో గవర్నమెంట్ లో ఏం జరుగుతుంది అంటే స్పెక్యులేషన్స్ అయినా మీకు తెలియాలి కదా. యాజ్ ఏ గవర్నమెంట్ జాబ్ ఆస్పిరెంట్ గా, గవర్నమెంట్ జాబ్ ఎంప్లాయీస్ గా అండ్ పెన్షనర్స్ గా మీరు ఖచ్చితంగా ఇటువంటి న్యూస్ అయితే తెలుసుకోవాలి. ఏం జరుగుతుంది అన్నది ఖచ్చితంగా తెలుసుకుంటేనే మనకి ఉపయోగపడుతుంది. ఏ డెసిషన్ ఏంటి అన్నది మనకి తెలియాలి. సో ఫైనల్ గా ఆబ్వియస్ గా మనకి ఇప్పుడు యూనియన్స్ కానీ ఇవన్నీ అన్హ్యాపీగానే ఉంటాయి. కాల్అవుట్స్ కూడా చేస్తున్నారు దీని గురించి. లైక్ ఏంటంటే 8th పే కమిషన్ గురించి ఇంకా పెట్టకపోవటం ఏంటి, అట్లా ప్రాపర్ గా మనకి ఏమీ చెప్పలేదన్నమాట. మెయిన్ ఇంపార్టెంట్ విషయం. అసలు పర్ఫార్మెన్స్ బేస్డా లేకపోతే 8th పే కమిషన్ రాదా వస్తుందా ఏది ప్రాపర్ గా లేదు. ఓకే, సో దాని గురించి యూనియన్స్ అయితే ప్రజెంట్ అంత హ్యాపీగా అయితే లేవు. సో ఇదనమాట. ఒకవేళ 8th పే కమిషన్ వస్తే శాలరీ ఎంత వరకు ఉంటది అండ్ ఏం బెనిఫిట్స్ వస్తాయి అండ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అంటే ఏంటి, ఇవన్నీ తెలీదు అనుకుంటే నేను ఎండ్ స్క్రీన్ లో ఒక వీడియో ఇస్తాను. ఆ వీడియో చూడండి, మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, మీరు కనుక రైల్వేస్ కి సీరియస్ గా ప్రిపేర్ అవుతుంటే అది గ్రూప్ డి కావచ్చు లేదా ఎన్టీపీసీ కావచ్చు. సో గ్రూప్ డి నుంచి ఎన్టీపీసీ ఏఎల్పీ కానీ టెక్నీషియన్ కానీ ఏ ఎగ్జామ్ కైనా కానీ మీకు ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ అలాగే మ్యాథ్స్, రీజనింగ్ మన దగ్గర క్లాసెస్ అయితే దొరుకుతాయి. కేవలం 299కి చాలా తక్కువ ప్రైస్ కి క్లాసెస్ అయితే దొరుకుతాయి. ఈ క్లాసెస్ చెప్పిన నేను కానీ మన టీమ్మేట్స్ కానీ ఆల్మోస్ట్ అందరూ రైల్వే జాబ్స్
క్రాక్ చేసిన వాళ్ళే. సో ఎలా వస్తాయి పేపర్ ఎగ్జామ్ లో, ఎటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు, ఈ టైప్ ఆఫ్ ఐడియా మనకి ఆల్రెడీ ఉంటది. అండ్ ఫుల్ కంటెంట్ మీకు ఉపయోగపడే విధంగా క్లాసెస్ అయితే చేస్తున్నాం అనమాట. చూడండి, మీకు డెమో చూస్తే మీకే అర్థమవుతుంది, డెమో క్లాసెస్ కూడా ఉంటాయి. అండ్ అవి మాత్రమే కాదు, మీకు జనరల్ సైన్స్, ఓకే, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ కలిపి కేవలం 599కే మీకు వస్తుంది అనమాట. అదే కూపన్ కోడ్ SARAN గనక వాడితే ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ వస్తుంది. ఆల్రెడీ చాలా తక్కువ ప్రైస్ ఉంది, ఇంకా తక్కువ ప్రైస్ కి మీకు ఈ క్లాసెస్ అయితే వస్తాయి అనమాట. అదే విధంగా మీకు బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఏదైతే ALPకి చాలా ఇంపార్టెంట్, ఇప్పుడు CBT2 పార్ట్ Aకి, అలాగే మీకు టెక్నీషియన్ ఫుల్ కోర్స్ కేవలం 999కే వస్తుంది. మనకి ALP ఫుల్ కోర్స్ CBT1, CBT2 పార్ట్ A, CBT కలిపి 1199కి వస్తుంది. వీటన్నిటి మీద కూపన్ కోడ్ కూడా అప్లై అవుతుంది, ఇంకా తక్కువ ప్రైస్కి వస్తుంది. సో 100-200 కోసం చూసుకోవద్దు, డెఫినెట్ గా వర్ది క్లాసెస్ అనమాట. ఎవరైతే మీకు సీరియస్ గా ఈ గవర్నమెంట్ జాబ్ అండ్ రైల్వేస్ కి స్పెసిఫిక్ గా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో తప్పకుండా క్లాసెస్ తీసుకుని యూజ్ చేసుకోండి. అండ్ క్లాసెస్ తీసుకోవాలి అనుకుంటే కూడా కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ లింక్. అక్కడ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని క్లాసెస్ అయితే తీసుకుని యూజ్ చేసుకోండి. ఓకే, ఒకవేళ మీకు డౌట్స్ వస్తే ఎక్కడ పెడతారు, సబ్జెక్ట్ వైజ్ డౌట్స్ ఏమైనా వస్తే నేను కింద డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇస్తాను, అందులో జాయిన్ అయ్యి మీ డౌట్స్ ఏమైనా ఉంటే సబ్జెక్ట్ రిలేటెడ్ ఎవరో ఒకరు క్లియర్ చేస్తారు. అలాగే రైల్వే రిలేటెడ్ అప్డేట్స్ కానీ, గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ అప్డేట్స్ కానీ ఫాస్ట్ గా అక్కడ వస్తుంటాయి. సో ఖచ్చితంగా జాయిన్ అయ్యి యూజ్ చేసుకొని, కాకపోతే సబ్జెక్ట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే మాట్లాడుకోండి, ఎక్స్ట్రా సోది అయితే వేస్ట్. ఓకే, సో అదనమాట. అండ్ నన్ను పర్సనల్ గా ఫాలో అవ్వాలనుకుంటే కూడా నా ఇన్స్టాగ్రామ్ ఐడి అండ్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అక్కడి నుంచి మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేటప్పటికి శరణ్ తేజస్. ఓకే, అక్కడి నుంచి మీరు నన్ను కావాలనుకుంటే ఫాలో కూడా అవ్వచ్చు. అండ్ ఫైనల్ గా వీడియోని అయితే డెఫినెట్ గా లైక్ చేయండి, నాకు చాలా మోటివేటింగ్ ఉంటుంది. ఒక ఎక్కువ వ్యూస్ కానీ లైక్స్ కానీ ఉంటే ఇటువంటి వీడియోస్ ని రెగ్యులర్ గా ఫాస్ట్ గా తీసుకురావడానికి చాలా మోటివేటెడ్ గా ఉంటుంది. అండ్ కొత్త వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి, ఎందుకంటే ఎక్కువ ఇటువంటి మంచి మంచి వీడియోస్ ని వెంటనే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు వచ్చేస్తుంది, సో చూడొచ్చు. ఓకే, ఫైనల్ గా 8th పే కమిషన్ వస్తే ఎంతవరకు మనకు బెనిఫిట్ అవుతుంది శాలరీ అన్నదాని గురించి, ఎందుకు అసలు 8th పే కమిషన్ ఇంతమంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే మీకు అక్కడ ఆ వీడియో చూస్తే అర్థమవుతుంది ఎంత శాలరీలో ఇంప్రూవ్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది అని. అది కాకుండా DA ప్రజెంట్ మనకి 50% దాటింది కదా, సో మనకి గవర్నమెంట్ జాబ్ ఎంప్లాయీస్ కి ఏదైతే జీతం ఎంత పెరుగుతుంది, దానివల్ల అసలు బెనిఫిట్స్ ఏంటి, DA 50% దాటడం వల్ల, ఈ 2 వీడియోస్ ఇప్పుడు ఎండ్ స్క్రీన్ లో ఇస్తాను, చెక్ చేయండి తప్పకుండా. ఎవరైతే వాటి గురించి తెలియదో తప్పకుండా చూడండి, కొత్త ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు. సో ఈ వీడియోకి అయితే ఇంతకైతే ఇలాంటి మంచి మంచి వీడియోస్ తో మీ ముందుకు మళ్ళీ వస్తున్నంత వరకు సైనింగ్ ఆఫ్ తేజస్.